మార్నింగ్ నేను జ్యోత్స్న రేపు పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. అమరావతిలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ప్రజావేదికలో పార్టీ క్యాడర్ తో చంద్రబాబు సమావేశమవుతారు. రాత్రి స్విట్జర్లాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్తారు. ఇక ఎల్లుండి దావోస్ లో జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. రేపు పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. అమరావతిలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ప్రజా వేదికలో పార్టీ క్యాడర్ తో చంద్రబాబు సమావేశమవుతారు. రాత్రి స్విట్జర్లాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఎల్లుండి దావోస్ లో జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో పాల్గొంటారు సీఎం చంద్రబాబు నాయుడు. రేపు పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. అమరావతిలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రజా వేదికలో పార్టీ క్యాడర్ తో చంద్రబాబు సమావేశమవుతారు. రాత్రి స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్తారు. ఎల్లుండి దావోస్ లో జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. రేపు పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. అమరావతిలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రజా వేదికలో పార్టీ క్యాడర్ తో చంద్రబాబు సమావేశమవుతారు. రాత్రి స్విట్జర్లాండ్ కు బయలుదేరి వెళ్లనున్నారు. ఇక ఎల్లుండి దావోస్ లో జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో సీఎం పాల్గొంటారు. ఇక రేపు సీఎం చంద్రబాబు పల్నాడు పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ మనకు ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ జ్యోత్స్న. రేపు ముఖ్యమంత్రి పల్నాడు పర్యటన చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో పలు కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన అభివృద్ధి కార్యక్రమాలు కూడా పాల్గొనబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అనంతరం ఆయన సాయంత్రం దావోస్ పర్యటనకు కూడా అంటే రాత్రి వెళ్లబోతున్నటువంటి పరిస్థితి ఉంది. 19వ తేదీ నుంచి కూడా దగ్గర 4 రోజుల పాటు ఆయన దావోస్ లో పర్యటించబోతున్నారు. అక్కడ జరిగేటటువంటి పెట్టుబడుల సదస్సు కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు అలాగే ఇండస్ట్రియల్ శాఖ మంత్రి టీజీ భరత్ అలాగే సంబంధిత అధికారులందరూ కూడా ఈ కార్యక్రమానికి వెళ్లబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా కూడా పెట్టుబడులకు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. అలాగే పెద్ద ఎత్తున పరిశ్రమలకు రాయితీలు కల్పిస్తోంది. కాబట్టి మా వైపు అంటే ఈ స్టేట్ వైపు రావాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే పలు దేశాల్లో కూడా పర్యటించారు. గతంలో దావోస్ పర్యటనకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి పెట్టుబడుల సదస్సు ఆ సమావేశానికి కూడా హాజరయ్యారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితులకు సంబంధించి అన్ని కూడా వారు
వివరించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల పార్ట్నర్షిప్ సమ్మిట్ వైజాగ్ వేదికగా కూడా నిర్వహించారు. దగ్గర దగ్గర 100 కోట్ల రూపాయల పెట్టుబడులతో అలాగే పదుల సంఖ్యలో పరిశ్రమలన్నీ కూడా ఏర్పాటు కాబోతున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దృష్టి సారించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నటువంటి నేపథ్యంలో పరిశ్రమలు కూడా వేల కోట్లకు సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు వస్తున్నటువంటి తరుణంలో కంప్లీట్ గా కూడా వాటికి కావలసినటువంటి సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేకంగా పాలసీలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు ఒకసారి మనం చెప్పాలంటే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి సంబంధించి ప్రత్యేకంగా ఒక సిస్టమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే పరిశ్రమ వచ్చి అక్కడ పెట్టుబడి పెడుతోందో సో ఆ పరిశ్రమకు సంబంధించి 100 కోట్లు దాటితే ప్రత్యేకంగా ఒక అధికారిని ఏర్పాటు చేసి దానికి సంబంధించి కంప్లీట్ గా మానిటరింగ్ చేస్తున్నారు. అంటే వాటికి కావలసినటువంటి మౌలిక వసతులు అలాగే ప్రభుత్వ అనుమతులు అలాగే ఆ భూమికి సంబంధించి ఏ సమస్యలు ఉన్నా కూడా ఇమ్మీడియట్ గా ఆ అధికారి ప్రత్యేకంగా ఆ సమస్యకు సంబంధించి క్లియరెన్స్ చేసే విధంగా ఈ ఏర్పాటు అయితే చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆ ఏర్పాటు చేసేటటువంటి సంస్థలకు రాయితీలు కూడా కల్పిస్తున్నారు. చాలా తక్కువకే కూడా భూములు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో తద్వారా ఎక్కువగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దావోస్ పర్యటన అత్యంత కీలకంగా మారబోతోంది. గత దావోస్ పర్యటనకు సంబంధించి పూర్తిగా అనుకున్న స్థాయిలో అయితే కంప్లీట్ గా కూడా వారు పెట్టుబడులు అయితే సాధించడం జరిగింది. ఇకపై ఈ దావోస్ పర్యటనకు సంబంధించి కూడా మరింతగా ఆంధ్రప్రదేశ్ కి అనుకూలమయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తూ కంప్లీట్ గా ఈ ఏపీ ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రితో పాటు వెళ్ళబోతోంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కూడా కంప్లీట్ గా ప్రజెంటేషన్ పవర్ పాయింట్ కి సంబంధించి అయితే ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. దగ్గర దగ్గర 4 రోజుల పాటు అంటే 19, 20, 21, 22వ తేదీ 22 వరకు కూడా కంప్లీట్ గా ఈ పర్యటన అయితే కొనసాగబోతోంది. ఆ తర్వాత 23వ తేదీ ఆయన తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అమరావతికి కూడా చేరుకోబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎస్ఐపిబి సమావేశాలు కూడా కంటిన్యూగా ప్రతి నెల కూడా నిర్వహించుకున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డుకు సంబంధించి ఏ కంపెనీలు వస్తున్నాయి, వాటికి ఎంత స్థలం కేటాయిస్తున్నారు, అవి ఎన్ని కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయి, తద్వారా ఎంత ఉపాధి కలుగుతోంది, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, వాటికి సంబంధించి పూర్తిగా డేటా అయితే కలెక్ట్ చేసుకుంటున్నారు. అలాగే మంత్రివర్గ సంఘంలో కూడా ఏదైతే సమావేశం ఉందో కేబినెట్ సమావేశంలో ఆ సమావేశంలో కూడా చర్చించి నిర్ణయాలు అయితే ఫైనల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటికి సంబంధించి తాజాగా దావోస్ పర్యటనకు సంబంధించి ఏ కంపెనీలు తమ వైపు చూస్తున్నాయి, ఏవేవి వస్తున్నాయి, వాటితో 1-to-1 కూడా నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించి అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల అధినేతలను అలాగే సిఇఓలను మెప్పించి అక్కడి నుంచి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ వైపు తీసుకువచ్చేందుకు కూడా పూర్తిగా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ దావోస్ పర్యటన మాత్రం కీలకంగా మారిందని మాత్రం చెప్పుకోక తప్పదు. మరోవైపు ఒకసారి మనం చూసుకుంటే కంప్లీట్ గా ఇప్పటికీ గ్రీన్ ఎనర్జీ పైన అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పైన అలాగే స్టీల్ కి సంబంధించినటువంటి వాటిపైన కంప్లీట్ గా కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. గ్రీన్ ఎనర్జీలో కంప్లీట్ గా నెంబర్ 1 పొజిషన్ లో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ని నిలపాలన్నటువంటి లక్ష్యంతో పూర్తిగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో తద్వారా వచ్చేటటువంటి ఏదైతే పరిశ్రమలకు పూర్తిగా కూడా అవగాహన కల్పించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఇప్పటికే పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో అలాగే టూరిజం రంగంలో కూడా ఎటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి పెట్టుబడులు పెట్టాలి, ఏ అవకాశాలు ఉన్నాయన్న దానికి సంబంధించి కూడా పూర్తిగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే లాజిస్టిక్స్ సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటు చేసి తద్వారా కూడా పెద్ద ఎత్తున ఆ పరిశ్రమలను కూడా తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా ఉంది. ముఖ్యంగా ఎవరైతే పరిశ్రమలు వస్తున్నారో ఆ అధినేతలకు అలాగే పరిశ్రమలకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా అనుమతులు అయితేనేమి అలాగే ప్రభుత్వం తరపు నుంచి వచ్చేటటువంటి రాయితీలు అయితేనేమి అవన్నీ కూడా ముందుగానే ఇచ్చే విధంగా పూర్తిగా కూడా వారికి అంటే అవగాహన కల్పించేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు గుంటూరు పర్యటన ముగించుకున్న అనంతరం వెంటనే కూడా ముఖ్యమంత్రి తన బృందంతో దావోస్ పర్యటనకి అయితే వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ హరికిషన్.